తూడి దేవేందర్ రెడ్డి వైఎస్ఆర్టీపీ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా తెలకపల్లి రవి ఉన్నారు మనకి సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు, జేడీ శీలం ఉన్నారు మాజీ మంత్రి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు. దేవేందర్ రెడ్డి గారు ఏంటి భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు షర్మిల గారితోనే మొదలు కాలేదండి. గతంలో ఒకళ్ళని విమర్శించి, ఒక భావజాలాన్ని విమర్శించి, ఒక పార్టీని విమర్శించి ఇంకొక పార్టీలకు పోవటం అనేది వీరితో మొదలు కాలేదు, వీరితో అక్కర్ కాదు. ప్రస్తుతం ఇక్కడ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నవారు కూడా గతంలో వేరే పార్టీలో ఉండి ఇతర పార్టీలను విమర్శించి తర్వాత ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీలో ఒక ఉన్నతమైన స్థానాన్ని వారికి లభించింది. అది లభించడంలో కూడా కాంగ్రెస్ పార్టీలో హృదయపూర్వకంగా చాలా మంది మెజారిటీ మద్దతు. నేను ఇందాక ఇంట్రోలో చెప్తున్నట్టుగా ఇదే కాంగ్రెస్ పార్టీని ఓదార్పు యాత్రలో తిట్టారు. నేను అదే అంటున్నాను, ఇదే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తిట్టారు. ఇదే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మీ పాదయాత్ర చేస్తున్నప్పుడు తిట్టారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిని మీరు తిడుతూనే ఉన్నారు. మీరు అదే కాంగ్రెస్ పార్టీలో ఎలా జాయిన్ అవుతారు? అదే కాంగ్రెస్ పార్టీ అలా జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో చేరతామనే సంకేతం ఎన్నికల కంటే ముందే చెప్పడం జరిగింది. దాన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా కాకుండా నష్టం చేకూర్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజున విలీన ప్రక్రియని కొంత బ్రేక్ అయ్యడం జరిగింది. ఈ విలీన ప్రక్రియ ఎన్నికల కంటే ముందే కొంత చర్చ జరిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి, వేరే వాళ్ళని వ్యతిరేకించడానికో ఏదో కాకుండా ఆంధ్రాలోనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బలంగా ఉన్నమాట వాస్తవం. మీరు ఇందాక అన్నారు రాజన్న రాజ్యం ఇక్కడ తెస్తారా, అక్కడ తెస్తారా, అక్కడ రాజన్న రాజ్యం ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజశేఖర రెడ్డి గారు తనదైన ఒక సంక్షేమమైన పథకాలతో ఒక విధమైన పాలనా విధానాన్ని చేసినారు. ఆ పాలనా విధానం కాంగ్రెస్ పార్టీ విధానం. అది మళ్ళీ అదే పార్టీ ద్వారా మేము అదే పదవిలోకి వెళ్తామనుకుంటున్నాం తప్ప అక్కడ రాజ్యం జగన్ తీసుకొచ్చిన రాజన్న రాజ్యం వద్దు. జగన్ తీసుకొచ్చిన రాజన్న రాజ్యం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే వాట్ ఎవర్ ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న రాజన్న రాజ్యం కావాలి మీకు. ఇందిరమ్మ రాజ్యంలో కొనసాగింపుగా భాగంగానే రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు ప్రవేశపెడితే మీరు ఒకటేనండి రజనీకాంత్ గారు. సో క్లారిటీ మీరు ఒకటి ఇవ్వండి, ఒక క్లారిటీ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేయడం కోసం షర్మిల పార్టీని విలీనం చేస్తున్నారా, తెలంగాణ రాజకీయాల కోసం విలీనం? జాతీయ స్థాయిలో ఒక పార్టీ ఈ పార్టీని బంద్ చేసి ఇంకొక ప్రాంతీయ పార్టీ కనుక వారు స్థాపిస్తే మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఒక జాతీయ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఎక్కడి నుంచి అయినా ఫోకస్ ఉంటుంది కదా, రాజకీయ క్షేత్రం ఉంటుంది కదా. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఆయన తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, కానీ జాతీయ స్థాయిలో ఆయన పాత్ర ఉంటుంది. కానీ తెలంగాణ ఆయన రాజకీయ క్షేత్రం ఎందుకుండదు? జేడీ శీలం కూడా కేంద్ర మంత్రికి చేశారు, ఆయన జాతీయ స్థాయిలో నాయకులు, కానీ ఆయన రాజకీయ క్షేత్రం అనేది ఆంధ్రప్రదేశ్. అట్లేం లేదండి. పివి నరసింహారావు గారు మహారాష్ట్రకు వెళ్ళి పోటీ చేసినారు. అట్లా మనం అనేక విషయాలలో జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలో జాతీయ రాజకీయాలు చేసేటప్పుడు మీరు ఎక్కడ ఏ ప్రాంతం అనేది కాకుండా మీరు జాతీయ రాజకీయాలకు తగ్గట్టుగా మన యొక్క షర్మిల ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. అది జాతీయ పార్టీ ద్వారా పిసిసి అధ్యక్ష బాధ్యత తీసుకుంటుంది. ఏ బాధ్యత తప్పచెప్పినా పార్టీకి ఉపయోగపడే బాధ్యత. అన్న మీద పోటీ చేస్తుంది అంటే పోటీ అంటే అన్నకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది. అదే ఎవరికి వ్యతిరేకం? దానికోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయటం చేసే ప్రాసెస్లో అవసరమైతే తన అన్నని కూడా ఎదిరించడానికి సిద్ధమా? ఎదిరించడానికి కాదండి, కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అదే కోరుకుంటుంది. ఎందుకంటే ఒకడు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని దించేయడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అవుతుంది. అంటే తన అన్నని పదవి నుంచి దించడం కోసం షర్మిల పనిచేస్తుంది. కాదు, ఆ ప్రభుత్వాన్ని దించడం కోసం పనిచేస్తారు తప్ప ఒక వ్యక్తిగతంగా అన్నదమ్ముల మధ్యనో లేదో అట్లా కాదు కదా. కుటుంబ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది. సో కంపెనీ లాంటి పార్టీ అది. సో ఆ పార్టీని దించడం అని అంటే ఆ ప్రభుత్వాన్ని దించడం అంటే జగన్మోహన్ రెడ్డిని దించడమే. జగన్మోహన్ రెడ్డిని దించడం కోసం వైఎస్ షర్మిల పనిచేయబోతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేసి ఓదార్పు యాత్ర చేసి ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అదే షర్మిల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దించడం కోసం ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే పాదయాత్ర చేస్తారా? పాదయాత్ర చేస్తారు, పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేయమన్నా చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తారు, పోటీ చేయొద్దన్నా చేయరు. అంతేగాని తనకంటూ నిర్ణయం ఉండదు. పార్టీలో తీసుకున్న నిర్ణయానికి తను కట్టుబడి ఉంటుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందని ఈరోజు ఊహించలేము. పార్టీలో చేరాక పార్టీ అధిష్టాన వర్గం అందరితో చర్చించి, అక్కడ కాంగ్రెస్ పెద్దలు అందరితో చర్చించి, అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ముందుకెళ్తే లాభం. ఈ పాయింట్లో నేను అడుగుతూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు మీకు అంత మంచి పార్టీ లేకపోతే అంత ప్రేమ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉందే, ఇదే కాంగ్రెస్ పార్టీని మీరు తిట్లు మర్చిపోయారా? మా నాన్నని చంపారు, మమ్మల్ని అన్యాయం చేశారు, మా కుటుంబంలో చిచ్చు పెట్టారు, మమ్మల్ని మా అన్నను జైలుకు పంపించారు, మా కుటుంబాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ అన్న మాటలే కదా. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మీకు పెద్ద పార్టీ అయిపోయింది, మంచి పార్టీ అయిపోయింది. ఆ పార్టీ చెప్తే అవసరమైతే సొంత ఇంట్లో అన్నను కూడా ఎదిరించడానికి సిద్ధమవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ సొంత ఇంట్లో ఒక అభ్యర్థిని ఆల్రెడీ అక్కడ మంత్రిగా చేసినారు కదా, సొంత ఇంట్లో ఒకరిని పోటీ పెట్టించినారు కదా. అదే ఇప్పుడు కొత్తగా జరిగిందా? వివేకానంద రెడ్డి గారు గతంలో పోటీ చేయలేదా కాంగ్రెస్ పార్టీ నుంచి? అప్పుడు కుటుంబం కదా, అప్పుడైతే బ్రదరే కదా, అప్పుడు బ్రదరే కదా. నేనేమంటే రాజకీయాలలో ఒక నిర్ణయం తీసుకున్నాక ఇంకా తన మన అంటూ ఏముండదు. ఆ రాజకీయ నిర్ణయం తగ్గట్టుగా పోవటమే.
ఆ రాజకీయ నిర్ణయం తన పార్టీలో చేరినాక అంత అన్న మీద కసి ఎందుకు అన్న మీద వచ్చింది? కసి కాదండి, పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇట్ సెల్ఫ్ రజనీకాంత్ ఒక రకమైన కసే కదా. రజనీకాంత్ గారు ఈరోజు ఒక మీడియా మిత్రులు చెప్తూ ఉన్నాయి, మీకు లోటస్ పాండ్ దగ్గర మీ పార్టీ కార్యాలయంగా చెప్పబడుతున్న ప్లేస్ దగ్గర మీకు అక్కడ చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, తర్వాత వరంగల్ ఖిల్లా ఉంది. ఇవన్నిటితో కూడి తెలంగాణలో నా రాజకీయ క్షేత్రం అని చెప్పడానికి సింబాలిక్గా లోటస్ పాండ్లో మీకు ఒక హోర్డింగ్ పెట్టుకొని కనిపిస్తున్నారు షర్మిల రాజకీయ ప్రస్థానానికి సంబంధించి. ఇప్పుడు అది ఏం కాబోతుంది? అనేక ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలో విలీనమైన సంఘటన ఇది మొదటి కాదని నేను మీకు ఇందాక కూడా చెప్తున్నాను. అనేక రాజకీయ పార్టీలు ప్రాంతీయవాదంతో మొదలై తర్వాత జాతీయ పార్టీలో విలీనమైనవి, అనేక రాష్ట్రాల్లో అయినాయి. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. కొన్ని అందులో సక్సెస్ అయినాక వాళ్ళు అది ఎంతో ఉన్నతమైన స్థానాలకు కూడా వచ్చారు. సో ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్లో వైభవంగా ఉండింది. కాంగ్రెస్ పార్టీని విభజన తర్వాత అక్కడ ప్రజలు శిక్షించినారు. సో ఆ శిక్షణ ఎట్లా జరిగిందంటే 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ గాయాన్ని మళ్ళీ మేల్కొల్పాలి, లేదా ఆ గాయాన్ని మళ్ళీ అనుకున్న సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ద్వారా అన్ని రాజకీయ కుటుంబాల్లోగా మీ అంటే జగన్మోహన్ రెడ్డి అనుకో రాజశేఖర రెడ్డి కుటుంబంలో కూడా రాజకీయ పోరు ఉందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటాయి. లేదు ఉంటే ఇప్పుడు అట్లా కాదండి, ఒక చిన్న పదవి అతను ఇవ్వలేనంత పదవా తనకు? మీరు ఆలోచించండి. అంత విభేదం ఉందని మీరు అనుకుంటారా? అట్లేం లేదు. తను రాజకీయ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఇప్పుడు మీ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టిందంటారా? కాదు, తను జైల్లో ఉన్నప్పుడు రాజకీయంగా తనకు ఆసక్తి లేదు కాబట్టి ఆ పార్టీని నిలబెట్టడం కోసం ఆ రోజున పాదయాత్ర చేసినారు. తను బయటకు వచ్చినాక తన పార్టీ ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం ఆయన చేసినారు. తను వద్దనుకుంది. తను తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలు పెడదామనుకుంది, తెలంగాణలో మొదలు పెడదామనుకుంది. అంతకుముందు రాజకీయ ప్రస్థానం ఆసక్తి ఉంటే ఇవ్వలేనంత పెద్ద పోస్టులు అంతమందికి ఇవ్వగలిగిన వాళ్ళు ఒక షర్మిల గారికి ఇవ్వలేకపోతే. సో ఓకే, పాయింట్, డిబేటబుల్ పాయింట్. నేను దాన్ని అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి పాస్ చేశాను, తర్వాత దాని గురించి డిస్కషన్ ఉంటుంది. షర్మిల తను సొంతగా రాజకీయం చేయలే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుందని ఎందుకు అనుకోకూడదు? మరి అంతే కదా, ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఉన్న సొంతగా పార్టీ నిలబెట్టలేని అవును రాజకీయ నాయకురాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం ఉద్ధరిస్తారు? ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ పోయినప్పుడు జరగబోయే కార్యక్రమం ఈజీగా నెరవేరుతుంది తప్ప ఒక ఒంటరి పోరాటం చేస్తూ ఈ రోజునున్న వాతావరణ పరిస్థితులలో స్పేస్ ఎట్లా ఉందంటే ప్రజలు కూడా ఏ రకమైన భావజాలానికి వచ్చారంటే గెలవడానికి ఉన్న అవకాశం ఉన్న పార్టీల వైపే మొబిలైజ్ అవుతున్నారు. ముగ్గురిట్లో ఇద్దరు వైపు లేకుంటే నలుగురిట్లో ముగ్గురు వైపు. ఆ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి బెటర్ కదా, పార్టీ పెట్టి నిలబడి ఎదిరించి ఏదో ఒక పార్టీ 151 సీట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళి ఏం రాజకీయం చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కదా, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిగ్గర్ ప్లాట్ఫామ్ కదా. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బిగ్గర్ ప్లాట్ఫామ్ అంటే భవిష్యత్తులో రాకూడదని ఉందండి. భవిష్యత్తులో రాకూడదని ఉందా? మొన్న వచ్చిన ఓట్లు ఎంత? కాదు, మొన్న కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? 18లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కంటే బెటర్గా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ కంటే బెటర్గా ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే తెలంగాణ ఇచ్చినాం కాబట్టి వచ్చినాయి. అక్కడ ఇచ్చినారు కాబట్టి శిక్షించినారు, ఇక్కడేమో ఇచ్చినా కూడా శిక్షించినారు కదా.